బంగారం పతనం అయితే కొనసాగుతోంది. బంగారం వెండి ధరలు భారీగా తగ్గినాయి. ఢిల్లీ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత బంగారం 10 గ్రాముల మీద రూ. 4,100 నిన్న తగ్గింది. 1,21,800కి వచ్చింది. ఈ నెల 17 నమోదైన ఆల్ టైమ్ రికార్డు 1,34,800తో పోలిస్తే ఈ 11 రోజుల్లో రూ. 13,000 తగ్గింది. 99.5 స్వచ్ఛత లోహం కూడా రూ. 4,100కి తగ్గుదలతో 1,21,200కి నిన్న నమోదైంది. కిలో వెండి ఏకంగా రూ. 6,250 తగ్గి 1,45,000 స్థాయికి పడిపోయింది. అమెరికా చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అనిశ్చితుల భద్రత అనిశ్చితులు తగ్గడం అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు. ఇంకొక 5-10% తగ్గేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వెండి మీద దిగుమతి సుంకం భారీగా తగ్గించారు. వెండి లేదా వెండితో చేసిన నగలు, నాణ్యాలు కొనాలనుకునే వాళ్ళకి శుభవార్త. ఇప్పటిదాకా వెండి మీద 15% ఉన్న దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 6% కుదించింది. దీంతో దేశంలో వెండి ధర మరింత తగ్గి రాబోతుంది. వెండి నగల్లో వాడే భాగాల మీదన విధించే దిగుమతి సుంకాన్ని మాత్రం 25-20% మాత్రమే తగ్గించింది. దేశీయ వెండి నగల తయారీ పరిశ్రమ రక్షణ కోసమే ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు. అదే సందర్భంలో విదేశాల నుండి వచ్చే భారతీయులు లేదా ప్రవాస భారతీయులు 10 కిలోల దాకా వెండిని తెచ్చుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే దీనిపైన DGFT ఎప్పటికప్పుడు జారీ చేసే టారిఫ్ రేటు ప్రకారం దిగుమతి సుంకం చెల్లించాలని స్పష్టం చేసింది. పూర్తి ఎగుమతుల కోసం మాత్రం కంపెనీలు ఎన్ని వెండి నగలనైనా పైసా డ్యూటీ లేకుండా అనుమతించే విధానం కొనసాగుతుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎగుమతిదారులు లేదా ఎగుమతి సంస్థలు ఈ నగలను దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు మాత్రం అనుమతించడం.